తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ముందుగా కన్యా రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. ఎందుకు అంటే ఈ 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు 2025 ఆగస్టు ఈ సందర్భాలలో తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ కానీ అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, అది ఏ రకంగానైనా కిడ్నీ ఫెయిల్యూరా లేదా లివర్ ఫెయిల్యూరా లేదా స్టమక్ రిలేటెడా, పేగులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును, అదేవిధంగా స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ విపరీతంగా బిజినెస్ ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు, బిజినెస్లో కొత్త కొత్త మార్పులు, బిజినెస్లో చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు, బిజినెస్ బాగా నడవడం కానీ బిజినెస్ బాగా మూవ్ అయి ఒక్కసారిగా ఈ 2025 జూన్ జూలై ఆగస్టు నుంచి కుప్పకూలినటువంటి దాఖలాలు గడిచిన సందర్భాలను చూసుకుంటే ప్రదేశ మార్పు చెందుదామా, మరి ఇదేమిటి, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే ఇట్లా జరిగిందా, లేదా ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్న తర్వాతనే ఇట్లా జరిగిందా అనేటువంటి దాఖలాలు కానీ, కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్ చాలా అధికంగా ఉండడం కానీ, అదేవిధంగా తండ్రి లేని సంబంధాలు వీరికి రావడాలు కావచ్చును, అదేవిధంగా పనులన్నీ కూడా చకచక చాలా బాగా జరిగినాయి. కానీ కొన్ని సందర్భాలలో మీపై ఒక 100 మంది చూపు ఉంది అనేటువంటి విషయాలను గమనించుకోండి. అదే పా పి పు పే షా అక్షరాలు ఠా అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజులలో స్థాన చలనాలు ఉన్నవి, ప్రదేశ మార్పులు ఉన్నవి, ప్రాపర్టీస్ అమ్ముకోవడము కనబడుతున్నది, అదేవిధంగా కొంత బ్యాంకు రిలేటెడ్ ఇబ్బందులు కనబడుతున్నవి. ఎందుకంటే విపరీతమైనటువంటి లోన్స్ రావడం కానీ, లోన్స్ రిలేటెడ్ ఈఎంఐస్ కట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి. శుభమే. రాబోయే రోజులలో కొంతమేర ఈ ఈఎంఐ కట్టొచ్చునా కట్టలేదా, లేదా కట్టకుండా ఉండడం కానీ, అదేవిధంగా కొంతమేర ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో బీ కేర్ఫుల్. మీ భార్యాభర్తలలో ఎవరికో ఒకరికి అనుమానం మొదలవ్వడం కానీ, లేదా భార్య మరొకరితో మాట్లాడినట్టుగా మీరు టెక్స్ట్ చూడడం కానీ, లేదా భర్త మరొకరితో మాట్లాడినటువంటి విధంగా మీరు గ్రహించడం కావచ్చును. ఇలాంటి సందర్భాలలో ఎన్నో కూడా ఎదురైనటువంటి సందర్భాలు ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాబోయే రోజులలో కన్యా రాశి వారికి గురు బలము మాత్రము అత్యంత అద్భుతంగా గోచరిస్తూ ఉన్నది. ఇంట్లో మీ అమ్మగారికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. దీనికి తోడు కొత్త వ్యాపారాలు కూడా ఈ సందర్భంలో మీకు ఎదురుపడే పరిస్థితి ఉన్నది. కొత్త వ్యక్తులు ఎదురుపడేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక బీ కేర్ఫుల్. అష్టమ శని అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈ 2026 ఎండింగ్ కల్లా. సో అదేవిధంగా గురువు 11వ భావానికి రాబోతున్నాడు కనుక ఏకాదశ స్థానంలో ఉండేటువంటి గురువు మీకు యోగిస్తాడు. యోగించడు అనేటువంటిది కాదు. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ గురుగ్రహం కనుక ఏ మకరంలోనో ఏ కుంభంలోనో ఉంటే మాత్రం చెప్పలేము. అదేవిధంగా గురువు కనుక రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్నా కూడా రాబోయే రోజులలో కొంత ఇబ్బందులు అనేటువంటివి ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరైతే ఈ కన్యా రాశి వారు ఉన్నారో వాహన ప్రమాదాలు కావచ్చును, అదేవిధంగా వాహనాలు కొనుగోలు చేయడం కావచ్చును, బంగారం కొనుగోలు చేయడం కావచ్చును, బంగారం తాకట్టులోకి వెళ్ళేటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. రాబోయే రోజులలో ఏ అడుగు వేయాలన్నా 1కి 2 సార్లు మీరు ఆలోచించుకోండి. చాలామంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా ఉంటవి. బట్ ఏదేమైనా కూడా రాబోయే రోజులలో చాలా అంటే చాలా ఒక చీకటిలో మీరు నడిచేటువంటి పరిస్థితి ఉంది. ఏదో చిన్నగా లైట్ మాత్రం ఉంటుంది. గురుబలం ఉన్నది అని మీరు అపోహ పడవద్దు. మీ జాతకరీత్యా గురువు ఎక్కడున్నాడో చూసుకోవాలి. మరి మాకు జాతకం లేదండి, అసలు మాకు జన్మించినటువంటి సమయంలో రాయలేదండి అని అనుకునేటువంటి వారు మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కానీ, లేదా మీ భార్య కానీ, లేదా మీ భర్తది కానీ ఎవరిదైనా ఒకరిది ఉంటే వారి దానిలో నుంచి అయినా చూయించుకోండి. సో ఏదేమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదున్నా ఈ ఆగస్టు లోపే గట్టిగా ప్రయత్నం చేసుకోండి. ఆగస్టు దాటింది అంటే మాత్రము కన్యా రాశి వారికి 6లు అంటే మామూలు 6లు కాదు, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకటే మాట అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి ఎక్కువగా స్కిన్ ఇష్యూస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది.
కొంత పేగులకు సంబంధించింది, జీర్ణాశయానికి సంబంధించింది, ఎలర్జీలు ఇందాక చెప్పుకున్న విధంగా కడుపుకు సంబంధించినటువంటివి వచ్చే పరిస్థితి ఉంటుంది. వీరు ఎక్కువగా కూడా ఒక రావి ఆకు మీద అష్టాక్షర మంత్రాన్ని చక్కగా కూడా రాసి లేదా పంచాక్షర మంత్రాన్ని రాసి ఓం నమ శివాయ లైక్ దీనిని పారే నీటిలో కానీ లేదా ఇంట్లో ఒక టబ్లో వాటర్ పోసి అందులో అయినా వదిలేయండి. సో గ్రీన్ కలర్ వాచ్ మీరు ధరించే ప్రయత్నం చేయాలి. గ్రీన్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ వాచ్ కానీ పెట్టుకోండి. కన్యా రాశి వారికి నెంబర్ 5, అదేవిధంగా నెంబర్ 14, 22, 32, 41 కొంత మీకు యోగంగా ఉంటుంది. కన్యా రాశి వారికి కోపం వచ్చిన ఎడల కానీ కొన్ని సందర్భాలలో కానీ మాటలు తలకిందులుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. మాటలు తలకిందులుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి మిథున రాశి వారితో వివాహము అనేటువంటిది సెట్ కాదు. ఇక కన్యా రాశి వారికి విమర్శ రూపంలో కోపాన్ని వ్యక్తపరుస్తారు. మాటలతో కొంతమేర ఇబ్బందికరంగా గుచ్చేటువంటి విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది గమనించుకోండి. ఎవరికైతే కన్యా రాశి వారు ఉన్నారో వీరికి బుధుని యొక్క దశ అంతర్దశలు కానీ అదేవిధంగా కన్యా రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే మనకు రవి దశ కానీ శుక్రుని దశ కానీ కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రుని యొక్క దశ కానీ చంద్రుని యొక్క అంతర్దశలు కానీ మీకు కొంచెం మైనస్ వాతావరణంగానే ఉంటుంది. సో తప్పకుండా కూడా ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉన్నారో వీరు ముఖ్యంగా కూడా వృషభ రాశి, మకర రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారితో వివాహానికి కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే కనబడే పరిస్థితి ఉంటుంది. ఏ రాశి జోలికి అసలు వెళ్ళొద్దండి కన్యా రాశి వాళ్ళు. కన్యా రాశి వారు మిథునం వారితో సెట్ అవ్వదు. ఎంత ఒకటే రాశ్యాధిపతి అయినా కూడా సెట్ కాదు. సో తప్పకుండా ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉన్నారో మరి ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలు మీ జీవితంలో ఇంకా చాలా ఉన్నవి, అతలాకుతలమైన ఉన్నవి, బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి. నేనే నిన్ను వివాహం చేసుకుంటాను తప్పకుండా అని మీకు ఎవరైతే మాట ఇచ్చారో వారు ఈ ఆగస్టు లోపు దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నది. సో మేబీ ఒకవేళ వివాహం చేసుకుంటే ఇంట్లో పెద్దలు ఒప్పుకోక మిమ్మల్ని దూరం పెట్టే పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా ధైర్యంగా ఉండండి. 100% మీ వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి బాధ్యత మీదే. ఏ ఆరాధన వీళ్ళకి యోగిస్తుంది? కన్యా రాశి వారికి ఖచ్చితంగా కూడా మహాలక్ష్మి లేదా గణపతి ఆరాధన బాగుంటుంది. అదే విధంగా సూర్యోదయం కంటే ముందే వీరు నిద్ర లేవాలి. సూర్యునికి సంబంధించింది తప్పకుండా సూర్య అష్టకం కానీ సూర్యునికి సంబంధించి చేసుకోవడం ద్వారా మంచి ఫలితం అనేటువంటిది కనబడుతుంది. ఎట్టి కోశాన కూడా ఈ సందర్భంలో వివాహ ప్రయత్నాలలో 1-2 సార్లు ఇన్వెస్ట్మెంట్లో 1-2 సార్లు వ్యక్తిగత జాతకము, ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు. ఇది చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు. సముద్రం మధ్యలో ఉన్నారు. మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి, వెనక్కి రమ్మని నేను చెప్పడం లేదు, కానీ బీ కేర్ఫుల్ అంతే. రైట్, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. మహోదయం.